హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈరోజు మరొక సినిమా ట్రైలర్కి సంబంధించినటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, రెట్రో సూర్య, పూజ హెగ్డే నటించినటువంటి రెట్రో మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఆల్రెడీ ఈ ట్రైలర్కి సంబంధించినటువంటి వీడియో మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇకపోతే రెట్రో విషయానికొస్తే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించినటువంటి సినిమాయే రెట్రో. అయితే ట్రైలర్ అయితే డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజుకి సంబంధించి మనం గతంలో 'జిగర్తండ' ఇటువంటి చాలా సినిమాలు తీసుకుంటే ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ గాని, స్టోరీ టెల్లింగ్ గాని, ఎడిటింగ్ గాని ప్రతి దానిలోనూ కూడా మనం రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండేటటువంటి కమర్షియల్ సినిమా ఎలా ఉంటదో అలా అయితే ఉండదు. ఆయన టేకింగే వేరేగా ఉంటది. సో, ఇకపోతే రెట్రో విషయానికొస్తే సూర్య టైటిల్‌కి తగ్గట్టుగానే గెటప్‌ని ఎంచుకున్నారని చెప్పాలి. ఫైట్ సీక్వెన్స్‌లో గాని, ఆ కటింగ్ గాని, ట్రైలర్ ఎడిటింగ్ మెయిన్. పట్ 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 మన్నట్టు ఒక్కొక్క సీను రావడం గాని, ఒక్కొక్క దానికి లింకప్ చేసుకుంటూ రావడం గాని, మనకి ఇందులో ఎక్కడ స్టోరీ అయితే పూర్తిగా తెలీదు. ఒక లవ్ వార్‌కి సంబంధించినటువంటి పాయింట్‌లో అయితే టెంప్లేట్‌నయితే వీళ్ళు తీసుకున్నారైతే అనిపిస్తూ ఉంటది. అక్కడక్కడ ఫన్ జనరేటింగ్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు ఆ ఫన్ ఏంటనేది ఖచ్చితంగా సినిమా చూస్తేనే అర్థమవుతది. ఇకపోతే 'పూజా హెగ్డేకి' సంబంధించినటువంటి టీజర్‌లో చిన్న మిస్టేక్ అయితే చేశారు. సో, దాన్ని వీళ్ళు రిపీట్ చేయకుండా ట్రైలర్‌లో నీట్‌గానే కట్ చేశారని చెప్పాలి. 'పూజా హెగ్డేకి' సంబంధించినటువంటి ఎక్కువ సీన్స్ చూపించనప్పటికీ కొన్ని సీన్స్ వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి లవ్ ట్రాక్ కానీ, వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి సంభాషణలు కానీ, ఇవన్నీ కూడా మనకి ట్రైలర్‌లో కొన్ని చూపించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మధ్యలో ఒక లవ్ ట్రాక్ అయితే ఉన్నట్టు, అలాగే ఈ లవ్‌కి సంబంధించినటువంటి ఒక వార్ కానీ, అలాగే హీరోకి, విలన్‌కి మధ్యన ఉన్నటువంటి ఒక డిఫరెంట్ కాన్‌ఫ్లిక్ట్ గాని, ఇవన్నీ కూడా మనకి ట్రైలర్‌లో ఎస్టాబ్లిష్ అయినాయి. ఇకపోతే 'సంతోష్ నారాయణ్' మ్యూజిక్ అయితే అద్దరగొట్టేసాడని చెప్పాలి. ఎలా అయితే కట్ చేశారో ట్రైలర్‌ని దానికి తగ్గట్టుగా, దానికి యాప్ట్‌గా పట్ పట్ మంట ఏదైతే మనం ముందైతే చెప్పుకున్నామో, అదే విధంగా ట్రైలర్‌లో మ్యూజిక్ ఎక్సలెంట్‌గా ఉందని చెప్పాలి. ఇకపోతే 'సంతోష్ నారాయణ' గురించి మనం సెపరేట్‌గా అయితే చెప్పనక్కర్లేదు. ఆయన మ్యూజిక్ ఎవర్‌గ్రీన్. ఎప్పుడు కూడా సినిమాకి ఎటువంటి మ్యూజిక్ అవసరమో, ఏ కైండ్ ఆఫ్ జోనర్‌కి ఎటువంటి మ్యూజిక్ అవసరమో, ఆయన సెపరేట్ డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటది. ఇది 'సంతోష్ నారాయణ' మ్యూజిక్ చేశాడు అని చెప్పేదగ్గటువంటి ఒక బ్రాండ్‌నయితే ఆయన క్రియేట్ చేసుకున్నాడని చెప్పాలి. మ్యూజిక్ పరంగా చాలా బావుంది. టేకింగ్ బావుంది. కార్తీక్ సుబ్బరాజు టేకింగ్ మనం అయితే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా, ఆయన సినిమాల్లో ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా, దాన్ని మళ్ళీ మళ్ళీ చూసి ఈ కైండ్ ఆఫ్ మూవీని ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా! ఈ ఈ టైప్‌ని ఎవరు టచ్ చేయలేదు కదా! అన్నట్టుగా ఆయన ఒక మార్క్‌నయితే క్రియేట్ చేసుకున్నాడని చెప్పాలి. సూర్య గెటప్‌లో చాలా బావుంది. చాలా రోజుల తర్వాత ఒక మాస్ అంటే 'కంగువా' కొంచెం ఫ్లాప్ అయినప్పటికీ కూడా మాస్ సినిమా మనం అయితే సూర్య దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ ఒక గ్యాంగ్‌స్టర్ కైండ్ ఆఫ్ ఎటువంటిది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటామో, పోలీస్ చేస్తే ఎంత బావుంటదో, అలాగే ఈయన గ్యాంగ్‌స్టర్‌లో కూడా అంతే బావుంటది. సో, ఆ కైండ్ ఆఫ్ మూవీనైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆయన యొక్క గెటప్ మెయిన్‌గా గెటప్ బావుంది. 'పూజ హెగ్డే' కొంచెం ఓల్డ్ అంటే మిడిల్ క్లాస్ అమ్మాయికి సంబంధించినటువంటి మేబీ స్టోరీ టెల్లింగ్‌లో పాత 80స్ ఆ టైంలోకి వెళ్ళినట్టయితే వీళ్ళకి అనిపిస్తుంది. సో, అప్పుడున్నటువంటి గెటప్‌నే 'పూజ హెగ్డేకి' కొంచెం అన్‌ఫెయిర్‌గా ఉన్నటువంటి గెటప్‌ని తీసుకోవడం జరిగింది. గ్లామరస్ గెటప్ అయితే కాదు. సో, యాక్టింగ్‌కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే 'పూజకి' ఇందులో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో, ఆబ్వియస్‌లీ ఆమె అయితే ఖచ్చితంగా బాగా చేస్తది. సూర్య కూడా చాలా బావున్నారు చూడడానికి. గెటప్స్ గాని, మెయిన్ ఫైట్ సీక్వెన్స్‌లో గాని అన్నిట్లో కూడా సూర్య బావున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా రెట్రోకి సంబంధించినటువంటి ట్రైలర్ విశేషాలు. మీరు ఇప్పటివరకు ఈ ట్రైలర్‌ని చూడకపోతే ఖచ్చితంగా ట్రైలర్‌ని చూడండి. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బై.